హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్ సెషన్లో మీరు ఆల్రెడీ నేర్చుకున్న ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్ యొక్క అప్లికేషన్స్, దట్ ఈస్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఇందులో మెయిన్గా హైట్స్ అండ్ డిస్టెన్సెస్ని యూజింగ్ యాంగులర్ మెజర్, దట్ ఈస్ టీటా యొక్క వాల్యూస్ని బేస్ చేసుకొని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ ఇందులో మనకి ఏ అప్లికేషన్స్ని కవర్ చేయొచ్చు కంప్లీట్లీ ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ మన డే టు డే లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు రోడ్ సర్ఫేస్ లేదా మన చుట్టూ ఉన్న ఫీల్డ్స్ యొక్క సర్వేస్ ఇవన్నీ చూసేటప్పుడు ఒక పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్ని యూజ్ చేయడం చూస్తూనే ఉంటారు. దాన్నే రొటేటింగ్ టెలిస్కోప్ ఉంటారు. చూడడానికి ఎలా ఉంటుంది మీకు? దిస్ ఈస్ ద రొటేటింగ్ టెలిస్కోప్. సైంటిఫికల్లీ దీని యొక్క పేరు థియోడోలైట్, దట్ ఈస్ THEODOLITE, థియోడోలైట్. సో థియోడోలైట్ ఈజ్ నథింగ్ బట్ అండ్ రొటేటింగ్ టెలిస్కోప్. దీన్ని యూజ్ చేసి ఒక పర్టికులర్ పొజిషన్ని మనం ఫిక్స్ చేసుకున్నప్పుడు దాని యొక్క యాంగులర్ మెజర్ని అండ్ వన్ ఆఫ్ ద లెంత్, ఇట్ మేబీ దాని యొక్క హైట్ అవ్వచ్చు లేదా కరస్పాండింగ్ డిస్టెన్స్ అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక మెజర్ తెలిసినట్టయితే దాని యొక్క రిమైనింగ్ మెజర్స్ని మనం చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఈ అప్లికేషన్స్ని యూజ్ చేసుకొని ప్లానెట్స్ టు ప్లానెట్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్సెస్ని లేదా సీ యొక్క డెప్త్ని, మౌంటైన్స్ యొక్క హైట్స్ని, టవర్ యొక్క హైట్స్ లైక్ బుర్జ్ ఖలీఫా లాంటి పెద్ద పెద్ద టవర్స్ యొక్క హైట్ని కూడా మనం యాంగులర్ మెజర్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్న చాప్టర్ ట్రిగ్నోమెట్రీ దాని యొక్క అప్లికేషన్స్లో పనికి వస్తుంది. ఓకేనా? నా ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్ని మీరు ఈజీలీ సాల్వ్ చేయాలి అండ్ పర్ఫెక్ట్లీ సాల్వ్ చేయాలి అంటే ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, ఇచ్చిన డేటాని అనలైజ్ చేయడం. సెకండ్ వన్, ఆ ఇచ్చిన డేటాని జామెట్రికల్లీ రిప్రజెంట్ చేయడం. మూడోది, మీరు జామెట్రికల్లీ రిప్రజెంట్ చేసిన డేటాని అనలైజ్ చేయడానికి ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అయితే యూస్ఫుల్ అవుతుంది దాన్ని, ఈ 3 పాయింట్స్ కనుక మీరు ప్రాబ్లం చేసేటప్పుడు ప్రాపర్లీ అప్లై చేసినట్టయితే ఈ చాప్టర్ నుంచి ఏ ప్రాబ్లంనైనా మీరు చాలా సునాయాసంగా కంప్లీట్ చేసేయచ్చు. ఓకేనా? నా ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి మీరు ఆల్రెడీ నేర్చుకున్న ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్ నుంచి వాటి యొక్క స్పెసిఫిక్ వాల్యూస్ రివైజ్ చేసుకొని దెన్ ప్రాబ్లమ్స్ దగ్గరికి వెళ్ళండి. మనం ఆల్రెడీ ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్లో 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటాయని తెలుసుకున్నాం, అవునా? టోటల్లీ 6 ట్రిగ్నోమెట్రిక్స్లో డైరెక్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ 3, దట్ ఈస్ సైన్ టీటా, కాస్ టీటా అండ్ టాన్ టీటా. మిగతా 3 వీటి యొక్క రెసిప్రోకల్స్, దట్ ఈస్ కొసీకన్ టీటా, సీకన్ టీటా అండ్ కాట్ టీటా. అండ్ వీటి యొక్క స్పెసిఫిక్ వాల్యూస్ ఫర్ ద స్పెసిఫిక్ యాంగులర్ మెజర్స్, అంటే 0 degrees దగ్గర, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees. ఈ 5 వాల్యూస్ దగ్గర ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ ఏమవుతాయో మనకి స్పెసిఫిక్ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ఒకటి చదివాం. ఆ టేబుల్ని ఒకసారి రివైజ్ చేసుకుని దీనిలో ప్రాబ్లమ్స్ని చేయండి. ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. నా ఒకసారి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని కనుక మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి చూసినట్టయితే డైరెక్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ 3, దట్ ఈస్ సైన్ టీటా, కాస్ టీటా అండ్ టాన్ టీటా. నెక్స్ట్ వీటి యొక్క రెసిప్రోకల్స్, దట్ ఈస్ సైన్ టీటా యొక్క రెసిప్రోకల్ కొసీకెంట్ టీటా, కాస్ టీటా యొక్క రెసిప్రోకల్ సీకెంట్ టీటా, టాన్ టీటా యొక్క రెసిప్రోకల్ కాట్ టీటా. నో ఇవి మనకు ఆల్రెడీ తెలుసు. సైన్ టీటా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై hypotenuse of a right angled triangle. Next, cos theta is nothing but adjacent side divided by hypotenuse of the triangle. Tan theta వచ్చేటప్పటికి either sin theta by cos theta చేసుకున్నా వచ్చేస్తుంది, లేదు డైరెక్ట్లీ రాయాలి అంటే ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ చేసుకున్నా మీకు కరస్పాండింగ్లీ tan theta వచ్చేస్తుంది. ఈ మూడింటిని కూడా డైరెక్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటాం. నెక్స్ట్ వీటి యొక్క రెసిప్రోకల్స్ ని చూస్తే మీకు సైన్ టీటా వాల్యూని జస్ట్ రెసిప్రోకల్ చేయండి. దెన్ కొసీకెంట్ టీటా ఏమవుతుంది? హైపోటెన్యూస్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. సీకెంట్ టీటా ఈజ్ నథింగ్ బట్ హైపోటెన్యూస్ డివైడెడ్ బై ఆ ట్రయాంగిల్ యొక్క అడ్జసెంట్ సైడ్. కాట్ టీటా ఈజ్ నథింగ్ బట్
tan theta యొక్క రెసిప్రోకల్ కాబట్టి ఇట్ ఈస్ adjacent side divided by opposite side of a right angle triangle తీసుకున్నట్టయితే మీకు cot theta వస్తుంది. ఇలా ఫస్ట్ 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లోనే మీకు మోస్ట్లీ 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఒకవేళ అప్లై చేయాల్సి వస్తే వాటి యొక్క రెసిప్రోకల్స్ ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూస్ ఎట్ స్పెసిఫిక్ యాంగులర్ మెజర్స్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees corresponding sin theta ఒకదాన్ని గుర్తుపెట్టుకోండి. దాని నుంచి మిగతా వాల్యూస్ అన్నీ రాసేయచ్చు. నౌ ఈ 5 స్పెసిఫిక్ వాల్యూస్ దగ్గర sin theta ఎంత అవుతుందో గుర్తుపెట్టుకుంటే ఆటోమేటికల్లీ దాని నుంచి మిగతావి 3 కూడా రాసేయచ్చు. నౌ sin theta అబ్జర్వ్ చేస్తే sin 0 is 0, sin 30 is 1/2, sin 45 వాల్యూ 1/√2, sin 60 that is √3/2 and sin 90 will be 1 అవుతుంది. నౌ sin నుంచి cos ఎలా రాస్తారు? cos వాల్యూ వచ్చేటప్పటికి sin యొక్క జస్ట్ రివర్స్ ఆర్డర్, దట్ ఈస్ నథింగ్ బట్ 1√3/2, 1/√2, 1/2 అండ్ cos 90 విల్ బి 0. సో sin రాస్తే cos రాసేయచ్చు. రెండోది sin cos తెలిస్తే tan రాసేయచ్చు, బికాస్ sin theta బై cos theta చేసుకుంటే tan వచ్చేస్తుంది. సో tan వాల్యూ ఫస్ట్ వన్ 0/1 ఇట్ ఈస్ నథింగ్ బట్ 0. నెక్స్ట్ 1/2 బై √3/2 దట్ ఈస్ నథింగ్ బట్ 1/√3, 1/√2 by 1/√2, 1 √3/2 by 1/2 అంటే it is nothing but √3, 1/0 it is undefined or infinity. కాబట్టి tan వాల్యూస్ వచ్చేటప్పటికి 0, tan 30 1/√3, tan 45 1, tan 60 √3, tan 90 will be undefined or it is 1/0. ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ దీస్ 5 స్పెసిఫిక్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో మీరు ఏ ప్రాబ్లం అయినా చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇందులో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి మీకు వర్కింగ్ రూల్ ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ఇచ్చిన డేటాని ప్రాపర్లీ ఇంటర్ప్రిట్ చేయండి, దాన్ని జామెట్రికల్లీ రిప్రజెంట్ చేయండి. సో డేటా ఇంటర్ప్రిటేషన్ రావాలి, దాన్ని జామెట్రికల్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం రావాలి. సెకండ్ వన్, మీ జామెట్రికల్లీ ఇంటర్ప్రిట్ చేసిన దానికి కరస్పాండింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోని సెలెక్ట్ చేసుకోవడం రావాలి. దట్ ఈజ్ ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోని అప్లై చేస్తే మనకి ఆ ప్రాబ్లం ఈజీలీ సాల్వ్ అవుతుంది అనేది. నెక్స్ట్ థర్డ్ వన్, అప్లయింగ్ ద కరస్పాండింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో రావాలి. దట్ ఈస్ ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అంటే ఏం తీసుకోవాలి, ఆపోజిట్ బై హైపోటెన్యూసా లేదా ఆపోజిట్ బై అడ్జసెంటా. సో ఇది అప్లై చేసుకోవడం వచ్చినట్టయితే ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా సింపుల్. నో ఈ వర్కింగ్ రూల్ని బేస్ చేసుకుని ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, సెలెక్టెడ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో దట్ దీనిలో మోడల్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇంటర్ప్రిటేషన్ ఎలా చేసాం, ఇది పర్ఫెక్ట్లీ చూసుకోండి. దాన్ని బేస్ చేసుకుని ఈ చాప్టర్లో మీరు ఏ ప్రాబ్లమ్నైనా చేసేయచ్చు. ఓకేనా? ఫస్ట్ డేటాని అనలైజ్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఏ ట్రీ బ్రేక్స్ డౌన్ డ్యూ టు స్టోమ్ అండ్ ద బ్రోకెన్ పార్ట్ బెండ్స్ సో దట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్ మేకింగ్ ఎన్ యాంగిల్ 30 degrees విత్ ఇట్. సో ముందు ఇచ్చిన సిచ్యువేషన్ ని జామెట్రికల్లీ రిప్రజెంట్ చేయండి. సో మీకు ఫస్ట్ వన్ హారిజాంటల్ లెవెల్ ని కన్సిడర్ చేసుకోవాలి. బికాస్ జామెట్రికల్లీ రిప్రజెంట్ చేయాలంటే మీకు బేస్ కావాలి కాబట్టి ఫస్ట్ టేక్స్ ద హారిజాంటల్ లెవెల్. నెక్స్ట్ దాంట్లో సమ్ ట్రీ బ్రేక్ అయింది, ఎట్ ఏ పాయింట్ బి బ్రేక్ అయింది అండ్ దాని యొక్క హెడ్ సి అనే పాయింట్ దగ్గర హారిజాంటల్ లెవెల్ దట్ ఈస్ సర్ఫేస్ ని టచ్ అయింది అనుకోండి, దీన్ని హెచ్ అనుకోండి
అండ్ ఈ లెంత్ ని మీరు x అనుకోండి. దెన్ టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ ఏమవుతుంది, ఇదే పార్ట్ నుంచున్నట్టయితే టోటల్ హైట్ విల్ బి h ప్లస్ x అవుతుంది కాబట్టి సో టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ h ప్లస్ x చేసుకుంటే వచ్చేస్తుంది. సో ఇందులో మీరు రెండు వేరియబుల్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి, ఒకటి h, రెండోది x. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే the distance between the foot of the tree to the point where the top touches the ground is 8 meters. So from foot of the tree దగ్గర నుంచి దీని హెడ్ టచ్ చేసిన పొజిషన్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఇట్ ఈస్ గివెన్ టు బి 8 meters. సెకండ్ వన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఇది హెడ్ టచ్ అయిన పొజిషన్ లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees చేస్తుంది. సో ఫస్ట్ పార్ట్ ఈజ్ ఓవర్, డేటాని జామెట్రికల్లీ ఇంటర్ప్రిటేషన్ చేసేశారు. ఓకేనా. సెకండ్ పాయింట్, ఆ ఇచ్చిన డేటాకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేస్తే ఫర్ దిట్ ట్రయాంగిల్ ఏబిసి మీకు కావాల్సిన మెజర్స్ h, x ని ఫైండ్ అవుట్ చేయొచ్చో చూసుకోండి. నో బేస్ 8 తెలుసు, దీనికి h కి మధ్యలో ఉన్న రిలేషన్ విత్ రెస్పెక్ట్ టు టీటా దట్ ఈస్ 30 degrees. ఇది అడ్జసెంట్ సైడ్ అయితే ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది కాబట్టి మీరు అప్లై చేయాల్సింది h to 8 tan theta ని అప్లై చేయాలి, బికాస్ tan theta is nothing but opposite by adjacent. నెక్స్ట్ 8 కి x కి మధ్యలో ఉన్న రిలేషన్, ఇది అడ్జసెంట్ సైడ్ అయితే ఇది హైపోటెన్యూస్ అవుతుంది, అడ్జసెంట్ కి హైపోటెన్యూస్ కి మధ్యలో ఉన్న రిలేషన్ చెప్పే ట్రిగ్నోమెట్రిక్ రేషియో cos theta కాబట్టి cos theta ని అప్లై చేస్తే x వాల్యూ వస్తుంది. సో సెకండ్ స్టెప్ ఈజ్ ఓవర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేయాలో తెలుసుకున్నారు. నెక్స్ట్ ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోని అప్లై చేయడం ఎలాగో చూడండి. నౌ ఫస్ట్ వన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఫస్ట్ హైట్ ని ఫైండ్ అవుట్ చేయడం. సో దట్ tan అప్లై చేసినట్టయితే tan 30 degrees is equal to opposite by adjacent side, that is nothing but h divided by 8. Now standard table నుంచి tan 30 value 1 by root 3 that is equal to h by 8, that is nothing but h is equal to 8 by root 3 meters. So height of the tree వచ్చేసింది ఎంత, 8 by root 3 meters. So h part is over. Second one with respect to theta 30 degrees x ని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ట్రయాంగిల్ లో ఈసారి cos అప్లై చేయండి, దట్ ఈస్ నథింగ్ బట్ cos 30 degrees. cos ఎందుకు అప్లై చేశారు ఇక్కడ, బేస్ 8 meters అడ్జసెంట్ సైడ్ తెలుసు, హైపోటెన్యూస్ కావాలి, అడ్జసెంట్ కి హైపోటెన్యూస్ కి రిలేషన్ చెప్పేది మీకు cos theta కాబట్టి అప్లై చేస్తే అడ్జసెంట్ సైడ్ 8 divided by hypotenuse that is nothing but x and cos 30 value is root 3 by 2. ఇది మనకు ఆల్రెడీ స్టాండర్డ్ టేబుల్ నుంచి తెలుసు. d is equal to 8 by x, that implies x is equal to cross multiplication చేస్తే 2 8s are 16 divided by root 3 meters. సో x ని కూడా ఫైండ్ అవుట్ చేసుకున్నారు. సో h తెలిసిపోయింది, x తెలిసిపోయింది. ప్రాబ్లం యొక్క స్టార్టింగ్ లోనే చెప్పాం టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ h ప్లస్ x, బికాస్ b అనే పాయింట్ దగ్గర ఇది బ్రేక్ అయ్యి కింద హారిజాంటల్ లెవెల్ ని టచ్ అయింది కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే యాక్చువల్ హైట్ ఆఫ్ ద ట్రీ వస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ h ప్లస్ x చేసినట్టయితే 8 by root 3 ప్లస్ 16 by root 3 దట్ ఈస్ నథింగ్ బట్ 24 divided by root 3 meters అవుతుంది. దీన్ని ఫర్దర్ సింప్లిఫికేషన్ ఎలా చేయాలో చూడండి. 24 can be written as 3 times 8, that is 3 8s are 24 divided by root 3. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు డినామినేటర్ లో ఏదైనా రూట్ టర్మ్ థర్డ్ ఉన్నట్టయితే న్యూమరేటర్ ని కూడా దాని యొక్క మల్టిపుల్ లోకి కన్వర్ట్ చేసుకోండి, సో దట్ మీ క్యాన్సిలేషన్ ఈజీ అవుతుంది. నో ఒక రూట్ టర్మ్ అదే నెంబర్ యొక్క నాన్ రూట్ టర్మ్ లో రూట్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ రూట్ 3. సో ఫైనల్లీ మిగిలింది మీకు root 3 meters will be the actual height of the tree before when it is broken due to the storm. ఓకేనా. కాబట్టి మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేసుకున్న యాక్చువల్ హైట్ ఆఫ్ ద ట్రీ ఎంత అవుతుంది, 8 root 3 meters. నా ప్రాబ్లమ్ని ఒకసారి మళ్ళీ మనం అనుకున్న 3 స్టెప్స్ లో ఎగ్జాక్ట్లీ అప్లై చేసామో లేదో చూసుకోండి. ఫస్ట్ డేటాని చదివాం,
డేటాని జామెట్రికల్లీ రిప్రజెంట్ చేసాం. సెకండ్ వన్, రిప్రజెంట్ చేసిన జామెట్రికల్ డేటా నుంచి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది హెచ్, ఎక్స్. హెచ్ అనేది టాన్ టీటా అప్లై చేస్తే వస్తుంది, ఎక్స్ అనేది కాస్ టీటా అప్లై చేస్తే వస్తుంది అనేది ఫస్ట్ అనలైజ్ చేసుకున్నారు. థర్డ్ స్టెప్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోని అప్లై చేయడం. సో ట్రయాంగిల్ ఏబిసిలో tan 30 cos 16 అప్లై చేశారు. tan 30 నుంచి హెచ్ వాల్యూ వచ్చింది, cos 30 నుంచి ఎక్స్ వాల్యూ వచ్చింది. నో టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ హెచ్ ప్లస్ ఎక్స్ చేసుకుంటే మీకు యాక్చువల్ హైట్ ఆఫ్ ద ట్రీ వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఈ 3 స్టెప్స్ ఎగ్జాక్ట్లీ అవుతున్నాయా లేదో చూసుకుంటూ ప్రాబ్లం చేయండి. ప్రతి ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన డేటాని కనుక చూసుకున్నట్టయితే the angle of elevation of the top of a tower from a point on the ground which is 30 meters away from the foot of the tower is 30 degrees. height of the tower ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ జామెట్రికల్లీ ఇచ్చిన డేటాని రిప్రజెంట్ చేయండి. ఫస్ట్ టేక్ హారిజాంటల్ లెవెల్ ని తీసుకున్నారు. దీని మీద కన్సిడర్ ఏ టవర్ and a point on the ground. Let AB be the tower and C be the point on the ground. Now from C point to the top of the tower, angle of elevation meeku it is given to be 30 degrees and the distance between the point and the foot of the tower, iddarki madhyalo unna distance it is given as 30 meters. Then find the height of the tower ni find out cheyamannadu. ఓకేనా? నో డేటాని జామెట్రికల్లీ రిప్రజెంట్ చేశారు కాబట్టి ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో యూస్ చేస్తే హెచ్ను ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 30 డిగ్రీస్ ఉంది. విత్ రెస్పెక్ట్ టు 30 డిగ్రీస్ అడ్జసెంట్ సైడ్ తెలుసు. దెన్ మీరు కరస్పాండింగ్లీ హైట్ దట్ ఈస్ ఆపోజిట్ సైడ్ కనుక్కోవాలి. సో అడ్జసెంట్ కి ఆపోజిట్ కి మధ్యలో రిలేషన్ చెప్పే ట్రిగ్నోమెట్రిక్ రేషియో tan. సో ఆ 30 డిగ్రీస్ కి tan అప్లై చేయండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. hence in triangle ABC tan అప్లై చేసినట్టయితే tan 30 degrees is equal to opposite by adjacent side, that is nothing but h divided by 30. now tan 30 value మనకు ఆల్రెడీ తెలుసు, it is 1 by root 3 is equal to h by 30 or h is equal to 30 divided by root 3 on cross multiplication. Now మనకు ఆల్రెడీ తెలుసు డినామినేటర్ లో థర్డ్ ప్రెజెంట్ అయి ఉంటే న్యూమరేటర్ ని కూడా దాని యొక్క మల్టిపుల్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 10 into 3 divided by root 3, ఇది దీంట్లో root 3 times, hence your answer is 10 root 3 meters. That is nothing but the height of the tower is 10 root 3 meters. Next question చూస్తే a kite is flying at a height of 60 meters above the ground and the string is attached to the kite is temporarily tied to a point on the ground. So geometrically represent చేస్తే ఇది horizontal level అనుకోండి. ఇక్కడ somewhere మీకు kite fly అవుతుంది. from its center height మీకు ఇచ్చేసాడు and height is given to be 60 meters height లో మీకు కైట్ ఎగురుతుంది. అండ్ దీని యొక్క స్ట్రింగ్ ని సమ్ పాయింట్ దగ్గర టై చేశారు ఆన్ ద గ్రౌండ్. కాబట్టి ఏ బి పొజిషన్ ఆఫ్ ద హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అనుకుంటే సి బి ద పాయింట్ వేర్ ఇట్ ఈస్ టైడ్ ఆన్ ద గ్రౌండ్. రెండోది ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అస్యూమింగ్ దట్ దేర్ ఈస్ నో స్లాక్ ఇన్ ద స్ట్రింగ్. అంటే స్ట్రింగ్ లో ఎటువంటి బెండ్స్ కానీ లేవని చెప్తున్నాడు. కాబట్టి ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ స్ట్రింగ్. సో దట్ వితౌట్ ఎనీ ఎర్రర్ కరెక్షన్ దాని యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ద ఇన్క్లినేషన్ ఆఫ్ ద స్ట్రింగ్ ఆన్ ద గ్రౌండ్ ఈస్ గివెన్ టు బి 60 degrees. దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రింగ్ గ్రౌండ్ నుంచి 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుంది టు ద పొజిషన్ ఆఫ్ ద కైట్. దెన్ యు ఆర్ సపోజ్ టు ఫైండ్ అవుట్ దీని యొక్క లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని x అనుకుందాం. నౌ 60 degrees. నౌ 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కి 60 meters మీకు ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఫైండ్ అవుట్ చేయాల్సింది హైపోటెన్యూస్. ఇద్దరికి మధ్యలో రిలేషన్ చెప్పేది sin θ. కాబట్టి
ఈ ప్రాబ్లంలో మీరు sin theta ట్రిగ్నోమెట్రిక్ రేషియోని అప్లై చేసినట్టయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నా అప్లై చేసినట్టయితే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి sin 60 degrees is equal to opposite by adjacent side, that is nothing but 60 divided by hypotenuse x. Sin 60 value is root 3 by 2 is equal to 60 by x. On cross multiplication, x is equal to 2 into 60 divided by root 3, that is nothing but 2 into 3 into 20 divided by root 3. ఈ root 3 3 లో root 3 times 2 20s are 40 root 3 meters. Hence x, that is nothing but length of the string of the kite is 40 root 3 meters అవుతుంది. ఓకేనా? సో ఇచ్చిన ప్రాబ్లమ్ని జామెట్రికల్లీ ఇంటర్ప్రిట్ చేసాం. మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సిన లెంత్ హైపోటెన్యూస్ పొజిషన్లో ఉంది అండ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆపోజిట్ సైడ్లో ఉంది. ఆపోజిట్కి హైపోటెన్యూస్కి మధ్యలో రిలేషన్ చెప్పేది sin theta ట్రిగ్నోమెట్రిక్ రేషియో. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degreesకి సైన్ అప్లై చేసుకుంటే మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. డేటా చూసినట్టయితే 2 poles of equal heights are standing opposite to each other on either side of the road. జామెట్రికల్లీ రిప్రజెంట్ చేద్దాం. రోడ్ యొక్క ఎయిదర్ సైడ్ లో we have 2 poles of equal heights. కాబట్టి దీని హైట్ h అనుకోండి, దీని హైట్ h అనుకోండి, which is 80 meters wide. That is nothing but width of the road is given by 80 meters. From a point between them on the road, the angle of elevation to the top of the poles is 60 degrees and 30 degrees. ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేసుకోండి. స్టూడెంట్ రెగ్యులర్గా చేసే మిస్టేక్, యాంగిల్స్ డిఫరెంట్గా ఇచ్చినా కూడా పాయింట్ని తీసుకెళ్ళి ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్లో పెట్టేస్తాడు. మిడ్ పాయింట్లో పెడితే బోత్ ద పోల్స్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సేమ్ వెళ్ళాలి. కానీ ఇక్కడ మీకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఆన్ ద రోడ్ మీరు తీసుకున్న పాయింట్ సెంటర్లో లేదు, ఒక పోల్కి దగ్గరగాను ఒక పోల్కి దూరంగాను ఉంటుంది. సో పాయింట్ని ఇక్కడ ఎజ్యూమ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఈ పోల్ యొక్క టాప్కి, ఇక్కడ నుంచి ఈ పోల్ యొక్క టాప్కి 2 యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ వెళ్తున్నాయి. నెక్స్ట్ ఇమీడియట్ వచ్చే క్వశ్చన్, ఏ యాంగిల్ని ఎక్కడ మెజర్ చేసుకోవాలి? ఓకేనా? ఎలివేషన్కి దగ్గరగా ఉండే పాయింట్ ఎప్పుడు కూడా లార్జర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుంది వెన్ కంపేర్ టు ఏ పాయింట్ దట్ ఈస్ అవే, డిస్టెన్స్లో ఉన్న దాంతో కంపేర్ చేసుకున్నట్టయితే. కాబట్టి ఈ పాయింట్ ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి దగ్గరగా ఉంది కాబట్టి మీరు ఇక్కడ 60 degrees తీసుకోవాలి. ఇది దూరంగా ఉంది కాబట్టి సెకండ్ పోల్ నుంచి ఇట్ విల్ మేక్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ 30 degrees. చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేపు పొద్దున మీకు ఈ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా జామెట్రికల్లీ దాని యొక్క రిప్రజెంటేషన్ చేయకపోతే ఫుల్ మార్క్స్ రావు. అండ్ మీ రిప్రజెంటేషన్ కనుక రాంగ్ వచ్చినట్టయితే, సపోజ్ మీకు 5 మార్క్స్కి క్వశ్చన్ ఇస్తే ఇఫ్ యువర్ జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ రాంగ్, దానిలో మీకు 2 మార్క్స్ పోతాయి. ఓకేనా? కాబట్టి ఇంటర్ప్రిటేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్స్. h ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద పోల్స్, అది కూడా తెలియదు కాబట్టి ఏబి అనేది ఫస్ట్ పోల్ అనుకోండి, సిడి అనేది సెకండ్ పోల్ అనుకోండి. లెట్ పిబి ఎనీ పాయింట్ ఆన్ ద రోడ్ బిట్వీన్ ద 2 poles. దెన్ ఏ నుంచి పీకున్న డిస్టెన్స్ మీరు x అనుకుంటే, దెన్ పి నుంచి సికున్న డిస్టెన్స్ 80 - x మీటర్స్ అవుతుంది. బికాస్ టోటల్ లెంత్ 80 కాబట్టి ఇది x అయితే రిమైనింగ్ ఎంత అవుతుంది? 80 - x. నౌ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏ సెలెక్ట్ చేసుకుంటారు మీకు చూసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. ఇందులో మీకు హైపోటెన్యూస్ అవసరం లేదు కాబట్టి ఆపోజిట్కి అడ్జసెంట్కి మధ్యలో రిలేషన్ కావాలి. సో బోత్ ద ట్రయాంగిల్స్, ఏబిపి ట్రయాంగిల్లోను వేరాజ్ డిసిపి ట్రయాంగిల్లోను కూడా ట్రిగ్నోమెట్రిక్ రేషియో tan అప్లై చేయండి, మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నౌ ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిపి tan 60 degrees is equal to opposite by adjacent, that is nothing but h by x. Now మనకు ఆల్రెడీ తెలుసు tan 60 is nothing but
√3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్ అయితే హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఎక్స్ అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. బికాస్ మీకు దీనిలో అన్నోన్ వేరియబుల్స్ రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 2 వేరియబుల్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ రెండు వస్తాయి. వాటిని సాల్వ్ చేస్తే మీకు హెచ్ కామా ఎక్స్ వాల్యూస్ వస్తాయి. సెకండ్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ డిసిపి కనుక తీసుకున్నట్టయితే దానిలో tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్, దట్ ఈస్ హెచ్ డివైడెడ్ బై దాంట్లో ఉన్న అడ్జసెంట్ సైడ్ పీసీ ఈజ్ నథింగ్ బట్ 80 మైనస్ ఎక్స్ అప్లై చేయండి. నెక్స్ట్ tan 30 వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, 1/√3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 80 మైనస్ ఎక్స్ ఆర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై √3. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. నౌ 1 and 2 ఈక్వేషన్స్ ని మీరు సాల్వ్ చేసుకున్నట్టయితే హెచ్ కామా ఎక్స్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఒకసారి రెండిట్లోనూ అబ్జర్వ్ చేస్తే రెండిట్లోనూ కూడా ఉన్నది హైట్. మీకు ఆల్రెడీ చెప్పాడు బోత్ ద పోల్స్ యొక్క హైట్స్ ఈక్వల్. సో వీటిల్లో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ ని ఈక్వేట్ చేయండి. యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ముందు వచ్చేస్తుంది. ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 √3x should be is equal to 80 minus x divided by √3. ఓకేనా? సో దీనిలో మీకు x వాల్యూ కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే √3 into √3 that is nothing but 3x is equal to 80 minus x, or ఈ మైనస్ x ని తీసుకురండి. 4x is equal to 80, x is equal to 80 by 4 20 times. సో x is equal to మీ వాల్యూ ఇట్ ఈస్ 20 meters వచ్చేసింది. కాబట్టి ఫస్ట్ వేరియబుల్ తెలిసిపోయింది. దెన్ హెచ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చిన 20 meters తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. నథింగ్ బట్ సబ్స్టిట్యూటింగ్ x ఇన్ ఈక్వేషన్ 1 h is equal to √3 into x, that is nothing but 20√3 meters will be the height of the poles. Now ఆన్సర్ ని ఎలా రిప్రజెంట్ చేయాలో చూడండి. ఫస్ట్ మీకు హైట్ ఆఫ్ ద పోల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. హైట్ ఆఫ్ ద పోల్ ఈజ్ నథింగ్ బట్ 20√3 meters. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ బోత్ ద పోల్స్. సో ఫ్రమ్ ద ఫస్ట్ పోల్ x కాబట్టి ఫ్రమ్ ద ఫస్ట్ పోల్ ఇట్ ఈస్ 20 meters away, whereas from the second pole 80 minus 20, that is nothing but it is 60 meters away. So answer ఎలా రాస్తారు? Point P is 20 meters away from the first pole and 60 meters away from the second pole. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ లో డేటా ఏమి ఇచ్చాడు చూసుకోండి. From the top of a 7-meter high building, the angle of elevation to the top of a cable tower. So ఇక్కడ మీకు 2 objects ఉన్నాయి. ఒకటి బిల్డింగ్, రెండోది టవర్. And the angle of elevation is 60 degrees and the angle of depression is 45 degrees to the tower. Then height of the tower ని find out చేయాలి. ముందు జామెట్రికల్లీ ఇచ్చిన డేటాని కనుక ఇంటర్ప్రిట్ చేసుకున్నట్టయితే let us take ఇది మీకు బిల్డింగ్ అనుకోండి and this one is a tower. ఇక్కడ నుంచి మీకు రెండు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఒకటి వెళ్తుంది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఒకటి వెళ్తుంది. సో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టవర్ దగ్గర నుంచి, దట్ ఈస్ ఐ ఆఫ్ ద కాంటాక్ట్, దట్ ఈస్ ఐ ఆఫ్ విజువలైజేషన్ ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఈ పాయింట్ దగ్గర ఎనదర్ హారిజాంటల్ లెవెల్ని ఇమాజిన్ చేసుకోవాలి టు ద బేసిక్ హారిజాంటల్ లెవెల్. దీనికి ప్యారలల్గా ఇంకో హైట్, బికాస్ మీకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎప్పుడు కూడా పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆర్ లైన్ ఆఫ్ సైట్ దగ్గర నుంచి చూడాలి. కాబట్టి మీకు ఇక్కడి నుంచి లైన్ ఆఫ్ సైట్ ఇక్కడికి వెళ్తుంది. సో దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ సైట్. సో మీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 60 degrees ఇక్కడ ఉంది. ఓకేనా? స్టూడెంట్ ప్రాపర్లీ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ అదే లైన్ ఆఫ్ సైట్ దగ్గర నుంచి దీని యొక్క ఫుట్ ఆఫ్ ద టవర్ కి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, సో ఇదే హారిజాంటల్ లెవెల్ తో ఇట్ ఈస్ గివెన్ టు బి 45 degrees. Next, height of the building is given to be 7 meters. So ఈ height 7 meters అయితే ఇది దీనికి parallel distance కాబట్టి it is also 7 meters అవుతుంది. So let us take AB be the building అనుకోండి, CD be the tower and E is a point
parallel to AB. నెక్స్ట్ మీరు హైట్ ఆఫ్ ద టవర్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి కాబట్టి దీన్ని h అనుకోండి అండ్ ఇమాజిన్ AC టు బి x మీటర్. సో జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ అయిపోయింది. టీటాని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూడండి. నా టీటాని ఎలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏ ట్రయాంగిల్లో అయినా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్లో సాల్వ్ చేయం, దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లోకి కన్వర్ట్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. నో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లోకి ఎలా కన్వర్ట్ చేస్తారు? హారిజాంటల్ లెవెల్కి మీరు ఇక్కడ సెకండ్ హారిజాంటల్ లెవెల్ని ఇమాజిన్ చేసుకున్నారు కాబట్టి బోత్ షుడ్ బి ప్యారలల్ లైన్స్, దెన్ దిస్ విల్ బి ద ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో బీసీ అనేది ట్రాన్స్వర్సల్ అయితే ఈ యాంగిల్ ఈ సేమ్ యాజ్ ఇక్కడ ఉండే యాంగిల్, బికాజ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి దీస్ టూ యాంగిల్స్ ఆర్ సిమిలర్. దెన్ ఇది 45 డిగ్రీస్ అయితే ఇది కూడా మీకు కంపల్సరీ 45 డిగ్రీస్లోకి మారాలి. హెన్స్ మీకు ఏమైంది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లోకి కన్వర్ట్ చేసుకున్నారు. ప్రాబ్లం ఇప్పుడు చాలా సింపుల్ అవుతుంది. నౌ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు 45 డిగ్రీస్ ట్రయాంగిల్ ఏబిసిలో మీకు ఈ లెంత్ దట్ ఈస్ ఆపోజిట్ సైడ్ ఆల్రెడీ తెలుసు కాబట్టి అడ్జసెంట్ సైడ్ కావాలి, tan అప్లై చేయండి, ఎక్స్ వచ్చేస్తుంది. ఇది ఎక్స్ అయితే కరస్పాండింగ్లీ ఇది కూడా మీకు ఎక్సే అవుతుంది. దెన్ బిఈడి ట్రయాంగిల్లో 60 డిగ్రీస్కి యూ అప్లై tan theta దట్ ఈస్ tan 60 డిగ్రీస్, హెచ్ వచ్చేస్తుంది. దెన్ total height of the tower is nothing but DC is nothing but DE plus EC. మనకు ఆల్రెడీ EC తెలుసు 7 మీటర్స్. సో DEని హెచ్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే రెండింటిని సమప్ చేసుకుంటే యూ విల్ గెట్ ద హైట్ ఆఫ్ ద టవర్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా? సో అదే ట్రిగ్నోమెట్రిక్ రేషియోని అప్లై చేద్దాం. నో ఫస్ట్ ట్రయాంగిల్ దట్ ఈస్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ట్రయాంగిల్ ఏబిసిని కనుక కన్సిడర్ చేసినట్టయితే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఆపోజిట్ సైడ్ ఇచ్చేసాడు, అడ్జసెంట్ సైడ్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో tan 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 7 డివైడెడ్ బై దాని యొక్క అడ్జసెంట్ సైడ్ x. tan 45 వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, ఇట్ ఈస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 బై x అయితే x ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్స్. సో బేస్ డిస్టెన్స్ బిట్వీన్ ద బిల్డింగ్ అండ్ ద టవర్ వచ్చేసింది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 7 మీటర్స్. ఇది 7 మీటర్స్ అయితే దాని యొక్క కరస్పాండింగ్ ప్యారలల్ లెంత్ అది కూడా మీకు 7 మీటర్సే అవుతుంది. నో మీరు హెచ్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ట్రయాంగిల్ బీడీఈలో అప్లై చేసినట్టయితే ఇన్ ట్రయాంగిల్ బీడీఈ అగైన్ మీకు అక్కడ కూడా హెచ్ ఆపోజిట్ సైడ్లో ఉంది, అడ్జసెంట్ సైడ్ 7 మీటర్స్ తెలుసు. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియో tan 60 డిగ్రీస్ అప్లై చేస్తే హెచ్ డివైడెడ్ బై tan 60 వాల్యూ ఈజ్ √3 is equal to h by 7 or h is equal to 7 √3 meters. So h value వచ్చేస్తుంది. Then finally total height of the tower is nothing but DE plus EC. Therefore height of the tower is nothing but h plus 7. h plus 7 కాబట్టి హెచ్ వాల్యూ మీకు 7√3 వచ్చింది ప్లస్ 7 మీటర్స్. దీన్నే కనుక మీరు సింప్లిఫైడ్ ఫామ్లో రాసినట్టయితే టోటల్ హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్ టు 7ని కామన్ తీస్తే √3 ప్లస్ 1 మీటర్స్ విల్ బి ద హైట్ ఆఫ్ ద టవర్. ఓకేనా? సో ఈ ప్రాబ్లం మీకు అంత టిపికల్ ప్రాబ్లం ఏం కాదు, జస్ట్ ఒకే సిచ్యువేషన్లో మీకు రెండు యాంగిల్స్ ఇచ్చాడు, ఒకటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, రెండోది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని మీరు 2 ట్రయాంగిల్స్లో అప్లై చేయాల్సి వస్తుంది. వాటిని కనుక ప్రాపర్లీ మెజర్స్ తీసుకుని అప్లై చేసినట్టయితే ప్రాబ్లం చాలా సింపుల్గా సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? అలా దట్ ఈజ్ ఈ సెషన్లో మీకు 4 to 5 మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ని కవర్ చేశాను. దీనిలో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నియర్ ఆర్ దేర్ సేమ్ మోడల్స్లో ఉంటాయి. బేస్ అయ్యే పాయింట్స్ 3 పాయింట్స్. ఒకటి డేటాని జామెట్రికల్లీ ఇంటర్ప్రిటేషన్ చేయడం రావాలి, రెండోది ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏది అప్లై చేయాలో తెలియాలి, మూడోది ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోని ఆ ట్రయాంగిల్కి ఎలా అప్లై చేయాలో తెలియాలి. ఈ 3 తెలిస్తే ఇందులో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఓకేనా? నో ఇక్కడ దాకా ఈ సెషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టే కనుక కామెంట్లో తెలియజేయండి. ప్రతి కామెంట్కి నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా?
హోప్ ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. దీనిలో మరిన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండ్ మోస్ట్ రిపీటెడ్ PYQ ప్రాబ్లమ్స్, దట్ ఈస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ ప్రాబ్లమ్స్ తో ఎనదర్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా?